హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ శ్రీను ఎలక్ట్రికల్ రిపేరింగ్ వర్క్స్. ఇప్పుడు మన వైండింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఈ వైండింగ్ కట్ చేసిన దాని కోడ్ని మనం ముందైతే ఇప్పుడు ఒక స్కేల్తో మనం కొలత అయితే వేసుకోవాలి. స్టేటర్ సైజు ఎంత ఉంది అనేది అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే 0 నుంచి మనకి 11 mm దాకా ఉంది దీని సైజు వచ్చేసి. ఇప్పుడు మనం 11 mm బీసీ పేపర్ అని ఉంటుంది. ఇలాగా ఈ బీసీ పేపర్ని మనం ముందైతే బీసీ అనేది అయితే లోపల స్టార్టింగ్ వైండింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్టార్టింగ్ వైండింగ్లో మనం పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకున్నట్లయితే ఇలాగ యూ షేప్ అయితే రావాలి అన్నీ కూడా. అయితే మనం అన్నీ అయితే ఫిక్స్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు మనం అయితే ఇలాగా మన స్టార్టింగ్ వైండింగ్ అయితే మిల్క్ పేపర్ అనేది పెట్టడం జరిగింది. ఇలాగ మనం మిల్క్ పేపర్ పెట్టుకోవాలి. ఈ మిల్క్ పేపర్ పెట్టుకున్న తర్వాత మనం అయితే దీనికి స్టార్టింగ్ వైండింగ్ మనం వైండింగ్ చేయాలి. దీని టర్మ్స్ వచ్చేసి ఒక కాయిల్ వచ్చేసి 360 రౌండ్లు అయితే ఒక కాయిల్. అలాగే మనకి 12 స్లాట్లు ఉన్నాయి. ఈ 12 స్లాట్లలో కూడా 12 365 రౌండ్లు చెప్పిన 12 రౌండ్లు అయితే వేయాలి. 12 రౌండ్లు వేసినట్లయితే స్టార్టింగ్ వైండింగ్ కంప్లీట్ అవుద్ది. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైంది కదా. అయితే ఈ బీసీ తర్వాత మనం పెట్టుకోవాల్సిన పేపర్ వచ్చేసి BW, అలాగే 11 mm సైజు మనం పెట్టుకోవాలి. దీనిపైన పై కవర్ పేపరు. అలాగే దీని తర్వాత వచ్చేసి మనకి టీసీ పేపర్ పెట్టుకోవాలి. ఈ టీసీ వచ్చేసి ఇలాగా దీంట్లో అయితే రన్నింగ్ వైండింగ్ ఉంది కదా. ఈ రన్నింగ్ వైండింగ్లో మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని పై పేపర్ వచ్చేసి మనం TW పేపర్ పైన అయితే ఇలా ఫిట్ చేసుకోవాలి. అలాగే మనకు వచ్చేసి దీని నుంచి మనం ఈ BW ఏదైతే ఉందో దాన్ని మనం కొద్దిగా లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి దీనికి కరెక్ట్గా ఫిట్ అవ్వడం జరిగిద్ది. దీంట్లో ఇలా మనం ఫిట్ చేసుకోవచ్చు. అయితే మనం చూసినట్లయితే కనుక స్టార్టింగ్ కింద పేపరు, అలాగే స్టార్టింగ్ పై పేపరు, రన్నింగ్ కింద పేపరు, రన్నింగ్ పై పేపరు, ఇలా పూర్తిగా అయితే మనం అన్ని స్లాట్లలో అయితే పెట్టుకోవాలి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలి అంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరైతే పూర్తిగా వీడియో చూడండి.